మిల్లెట్ దోశలు షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య రైస్తో గోధుమలతో కూడా షుగర్ పెరుగుతుంది అంటున్నారు కదా, గోధుమ రొట్టెలతో కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ వీటితోని అసలు చాలా కంట్రోల్గా ఉంటుంది, షుగర్ లెవెల్స్ అనేది పెరగదు. నమస్కారం, వెల్కమ్ టు హోమ్ కిచెన్. నా పేరు భగవతి. మేము దిల్సుఖ్ నగర్లో ఉంటామండి. నేను చేయబోయే రెసిపీ మిల్లెట్ దోశలు. షుగర్కైనా దేనికైనా అది బాగా పనిచేస్తుంది, షుగర్ లెవెల్స్ కూడా పెంచవు. ఎవరైనా తినొచ్చు, అందరికీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎవరైనా తినొచ్చు, షుగర్ ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా తినొచ్చు. పిల్లలకైనా పెడితే చాలా ఇష్టంగా తింటారు. సేమ్ దోశలాగానే ఉంటుంది, కాకపోతే బియ్యంతో చేయము, ఈ మిల్లెట్స్తో చేస్తాం. మిల్లెట్స్ దోశలకు కావాల్సిన పదార్థాలు: 1 కప్పు కిన్వా అండి, 1 కప్పు కిన్వా, 1 కప్పు కొర్రలు, 1 కప్పు ఊదలు, 1 కప్పు సామలు, 1 కప్పు రాగులు, 1 కప్పు పచ్చజొన్నలు, 1 కప్పు మినప్పప్పు. అన్నీ సమపాళ్ళలో వేసి మిక్సీ పట్టుకున్న పిండి. ఇలా పట్టుకున్న పిండిని ఇలా దోశ పిండిలాగా 1 కప్పుకి 2 కప్పుల నీళ్లు వాటర్ వేసుకొని దోశ పిండిలాగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకొని, నాన్ స్టిక్ పెనం పెట్టుకుంటలేనండి, నేను ఇనుప పెనమే పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నాన్ స్టిక్ మన కడుపులో పోతే మంచిది కాదని అంటున్నారు కదా ఈ మధ్య, అందుకని నేను ఇనుప పెనమే పెట్టుకుంటున్నాను. బాగా వేడెక్కాలండి, ఇది బాగా వేడెక్కుతూనే దోశ పైకి లేస్తుంది, లేకపోతే దానికి అంతా అంటుకుపోయినట్టు ఉంటుంది, బాగురాదు. ఇలా కొద్దిగా నూనె వేసుకొని, చిటికెడు నూనె వేసుకొని ఇలా పెనం అంతా రాసుకోవాలండి. 2 గరిటెలు పిండి వేసి ఇలా నిదానంగా ఇట్లా అనుకోవాలండి. మరీ సన్నగా కాకుండా లావుగా కాకుండా. కొంచెం ఆయిల్ వేసుకో. దీన్ని కొంచెం కింద బాగా కాలినాక పైకి లేస్తుందండి. అది లేచినప్పుడు మనం దీన్ని తీసి అటుపక్కకు తిప్పుకోవచ్చు. కొందరికి ఆడవాళ్ళకి ముఖం మీద మంగు మచ్చలని వస్తాయండి. దాది పోవాలంటే మన ఇంట్లో దొరికే ఆలుగడ్డ ఉంటుంది, ఆలుగడ్డని సన్నగా తురిమి దాన్ని పిండితే రసం వస్తుంది, 1 టీ స్పూన్ రసం వస్తుంది. అందులో కొంచెం పాలు, కొంచెం బియ్యం పిండి వేసి ఫేస్ ప్యాక్ లాగా వేసుకొని ఒక 20 నిమిషాలు ఉంచి మామూలు నీళ్ళతో కడిగేసుకోవాలండి. సబ్బు అది ఏం పెట్టుకోకుండా మామూలు నీళ్ళతోని అట్లా ప్రతి రోజు వేసుకుంటే 1 నెల రోజులలో అది తగ్గిపోతుంది. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా తొందరగా ఏదన్నా చేయాలనిపిస్తే ఆ టైంలో ఏవి అందుబాటులో లేకపోతే ఈ పిండి గబగబా తీసుకొని కొంచెం 1 గరిటె 2 గరిటెలు తీసుకొని కలిపేసి అందులో ఉప్పు, కొంచెం కొత్తిమీర వేసి ఇట్లా దోశలాగా పోసి కూడా వాళ్ళకి ఆ టైంకు పెట్టేయొచ్చండి. ఇది చాలా ఈజీ. ఇప్పుడు మా పిల్లలకు కూడా అక్కడ యుఎస్లో ఉన్నారు, ఆ పిల్లలకు కూడా అసలు టైం ఉండదు, ఏముండదు, వాళ్ళకు కూడా పంపిస్తా ఈ పిండి. వాళ్ళు పొద్దున్న లేవగానే అసలు గబగబా ఆఫీస్ పని అని అది ఇది ఉంటుంది కదా, వాళ్ళు కొంచెం ఇవి చేసుకొని 2-3 అట్లు వేసేసుకొని తిని వెళ్ళిపోతారు. ఈజీ వాళ్ళకి ఇంత టైం ఉండదు కదా, మనలాగా నానబెట్టుకోవడము, మిక్సీ పట్టుకోవడము ఇదంతా ఉండదు. అందుకే ఇది ఒక 2 గంటలు వేసి వాళ్ళు కలుపుకొని ఒక 10 నిమిషాలలో చేసుకొని తిని వెళ్ళిపోతారు వాళ్ళు. అందరికీ మంచిది, హెల్తీ, టైం సేవ్. ఇది చాలా బాగుంటుంది. ఇలా అంటుకోకుండా ఇట్లా వచ్చేస్తాయి. ఎంత బాగా వచ్చాయి చూడండి.
వేడి వేడి మిల్లెట్ దోశలు రెడీ అండి. కారం చట్నీ అయినా, టమాటా పచ్చడి అయినా, ఏదైనా చాలా బాగుంటుందండి. గోంగూర పచ్చడి అయినా, కారం పచ్చడి అయినా ఏదైనా బాగుంటుంది. కానీ నేను పల్లి పచ్చడి చేశాను. పిల్లలకు కొందరికి కారం తినరు కదా, అందుకని నేను పల్లి పచ్చడి చేసిన. టిఫిన్లోకి బాగుంటుంది, పిల్లలకు బాక్స్లోకి బాగుంటుంది. ఇక్కడ మా లీలా మేడం, ఇక్కడ మా చిన్నమ్మ ఇద్దరు టేస్ట్ చేసి చెప్తారు. సూపర్ మిల్లెట్ దోశ, ఎవరైనా తినొచ్చు. వావ్, చాలా బాగుందండి. ఫస్ట్ టైం తింటున్నా. చాలా చాలా టేస్ట్ ఉంది. మీరు మీ ఇల్లు తయారు చేసుకోండి. చాలా బాగా చేసింది భగవతి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ చేసి కామెంట్ బాక్స్లో తెలపండి.